అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో దొండకాయ పకోడీ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. దొండకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ విధంగా కడిగి పెట్టుకున్నాను నేను దొండకాయలు అనేవి. ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. పొడవుగా ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకొస్తాను. ఇక చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి యాడ్ చేసుకోవాలో ఇప్పుడు యాడ్ చేసుకుందాము. ముందుగా ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి సరిపడినంత ఉప్పు, సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. పసుపు కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి శనగపిండి బియ్యపిండి 2 కలిపినవి. శనగపిండి 4 స్పూన్లు యాడ్ చేసుకుంటే బియ్యపిండి 2 స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను శనగపిండి బియ్యపిండి 2 కలిపి ఉన్నాయి, అందుకని ఇలా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. దొండకాయల్లో అదేవిధంగా ఉల్లిపాయ ముక్కల్లో నీరు అనేది ఉంటుంది. అవి ఎంతవరకు కలుస్తాయి అనేది చూసుకుని మనం కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి పసుపు బదులుగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ వాడకుండా పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది పోసుకోకుండా ఈ విధంగా చేతిలోకి తీసుకుని ఈ విధంగా చల్లుకోవాలి. చిలకరించుకుంటే సరిపోతుంది. చూసుకుంటూ కొద్దిగా చిలకరించుకుంటూ కలుపుకోవాలి. ఇవి ఫంక్షన్లో చేసే దొండకాయ పకోడీ ఫ్రై అండి. హోటల్స్లో కూడా ఇలానే చేస్తారు. నేను ఇంట్లోకి ఇలానే చేసుకుంటాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు కలుపుకోవడం అయిపోయిందండి. చూడండి, ఇది ఇలా ఉండాలి. నేను డీప్ ఫ్రై చేయడానికి బాండీ పెట్టుకుని ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ ఎక్కాలండి. హీట్ అయిందేమో చూద్దాము. హీట్ అయింది. ఇప్పుడు పకోడీలు అనేవి వేసుకుందాము. చెయ్యి అనేది తడుపుకోవాలి. ఈ విధంగా తడుపుకొని పిండి అనేది తీసుకుని ఇప్పుడు మనం మిశ్రమం అనేది ఉంది కదా, ఆ మిశ్రమాన్ని తీసుకుని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఆయిల్లో. ఈ విధంగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల వరకు అలా వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత మనం టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఏమైనా చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఫెస్టివల్స్ టైంలో, అదేవిధంగా మనం ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా వెజ్ ఐటమ్స్లో ఈ విధంగా దొండకాయ పకోడా ఫ్రై అనేది చేస్తే చాలా బాగుంటుంది. స్పెషల్గా కూడా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఇంట్లో కూడా ఈ విధంగా చక్కగా చేసుకుని తినొచ్చు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టపడతారు. ఇప్పుడు వీటిని టర్న్ చేసుకుంటున్నాను. ఈ విధంగా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుందండి. మనం ఇంట్లో పప్పు వండుకున్నప్పుడు లేదా సాంబారు, రసం పెట్టుకున్నప్పుడు కూడా ఇది సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇవి ఒక ప్లేట్లోకి అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకుని ప్లేట్లోకి అనేది తీసుకోవాలి. ఈ దొండకాయ పకోడా ఫ్రై అనేది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇవి అయిపోయినాయండి. మళ్ళీ ఇంకోసారి అనేది ఆయిల్లో యాడ్ చేసుకుందాము. ప్రతిసారి యాడ్ చేసేటప్పుడు చెయ్యి అనేది తడుపుకోవాలి. నీళ్ళతో తడుపుకుని ఇలా
యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి చేతికి అంటుకోకుండా ఆయిల్లోకి అనేది ఒక్కొక్కటిగా విడిపోకుండా వస్తుంది. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో అనేది పెట్టుకోవాలి. పెట్టుకుని ఈ విధంగా యాడ్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అయిపోవచ్చాయండి. ఈ మిశ్రమం అంతా ఈ విధంగా మనం ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇంకా మనం కలుపుకున్న మిశ్రమం అనేది ఇంకా ఉందండి. ఇంకోసారి యాడ్ చేసుకుంటే కానీ అవ్వదు. ఈ విధంగా మొత్తాన్ని ఫ్రై చేసుకుని తీసుకోవాలి. మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేయాలనేది మీకు చెప్తాను. మొత్తం అయిపోవచ్చిందండి. అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను పకోడా ఎలా వచ్చింది అనేది. మనం ఇప్పుడు రెండోసారి యాడ్ చేసుకున్నది కూడా ఫ్రై అయిపోయిందండి. దీన్ని కూడా ఒకసారి తీసుకుని ప్లేట్లోకి అనేది యాడ్ చేసుకుందాము. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూడోసారి మిశ్రమం అనేది ఉంది, అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలని చూద్దాము. ఇప్పుడు మొత్తం అయిపోయాయండి. ఇప్పుడు దీంట్లోకి పల్లీలు, వేరుశనగకాయ గుళ్ళు అనేవి యాడ్ చేసుకోవాలి. నేను ఒక గుప్పుడు అనేవి యాడ్ చేసుకున్నాను. అవి ఫ్రై చేసుకుని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు కూడా ఒక గుప్పుడు అనేది శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత యాడ్ చేసుకునే విధంగా పైన యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా, చూడటానికి తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిపైనుండి కొద్దిగా సాల్ట్ అనేది ఇలా చల్లుకోవాలి. కారం కూడా కొద్దిగా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి, ఇలా చల్లుకోవాలి. మీరు స్పైసీగా తినేవాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాము. ఈ డిష్ అనేది పప్పు, సాంబారు, రసంలో కూడా సైడ్ డిష్గా బాగుంటుందని చెప్పాను కదండి. అలాంటప్పుడు కారం, ఉప్పు చల్లుకోవాల్సిన పని లేకుండా మామూలుగా తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నా కానీ డిష్ అనేది చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా ఎవరిని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.